మనిషిని కట్టిపడేసేది బంధం ఒక్కటే. ఆ బంధమే లేకపోతే మనిషికి మనుగడే లేదు, అసలు మనిషే లేడు. జీవితం ఏడుపుతో మొదలవుతుంది. మొదటి ఏడుపు నువ్వెలా బ్రతకాలో చెబితే, చివరి ఏడుపు నువ్వెలా బ్రతికావో చెబుతుంది. రాముడిని సీత దగ్గరకు చేర్చింది రాముని పట్టుదల మాత్రమే కాదు, సీత నమ్మకం కూడా. ప్రేమంటే ఒకరే నడిచి చేరుకునే దూరం కాదు, ఇద్దరూ కలిసి చేసే ప్రయాణం. నీ కష్టాన్ని చూసి ఇతరులు నవ్వితే నవ్వని, ఏం పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకు దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు. గెలవటానికి ఎన్నో అవకాశాలు భగవంతుడు నీ కోసం కల్పిస్తాడు. సంపాదన మనిషికి ముఖ్యం, ప్రశాంతత మనసుకు ముఖ్యం. సంపాదన, ప్రశాంతత రెండూ ఉన్నప్పుడే మనిషి నిత్యం సంతోషంగా ఉండగలడు. నిజం నొప్పిస్తుంది, అబద్ధం ఆనందాన్నిస్తుంది. కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఇవ్వలేదు అని గుర్తుపెట్టుకో. ఈదటం తెలియనప్పుడు సముద్రంలో దూకకు. గౌరవించటం తెలియనప్పుడు సంసార బంధంలో దూకకు. మొదటి దాంట్లో మునిగిపోతావు, రెండవ దాంట్లో మనిషిగా నీ విలువను కోల్పోతావు. సంసార జీవితంలో శృంగారం ఎందుకు అంత ముఖ్యమంటే, శృంగారం వల్ల కేవలం రెండు శరీరాలు ఏకం కావు, రెండు ఆత్మలు ఏకమవుతాయి. రెండు ఆత్మలు ఏకమైన దాంపత్య జీవితం చాలా సుఖంగా మరియు ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.